హలో అండి. ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్కి అలాగే నీట్ ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా నమస్తే. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా మనకు మే 3 రోజు నీట్ ఎగ్జామ్ జరగడం, ఆ తర్వాత ఎన్టీఏ కీ రిలీజ్ చేయడం, తర్వాత పేపర్ లీక్ అని వదంతులు రావటం, అవి ప్రూవ్ అవటం, దాని ద్వారా నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవ్వడము, మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ని జూన్ 21 రోజు కండక్ట్ చేయడం జరిగిందండి. జూన్ 21 జరిగినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్ పేపర్ లెవెల్ చాలా హై స్టాండర్డ్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినటువంటి ఘనమైన రిజల్ట్ గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ దాంట్లో కూడా స్పెషల్లీ ఈరోజు మనం విజయవాడ, ఒక సింగిల్ సెంటర్ విజయవాడ నుంచి మన పిల్లలు తెచ్చుకున్నటువంటి రిజల్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చక్కటి పేపరు, టఫ్ పేపర్స్ వచ్చినప్పుడు ఇండియాలో చాలామంది ఇబ్బంది పడ్డప్పుడు మన విజయవాడ పిల్లలు, మన శ్రీ చైతన్య అంటే సింగిల్ సెంటర్ విజయవాడ నుంచి తెచ్చుకున్నటువంటి ర్యాంకుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి, అలాగే ఆ పిల్లల్ని అభినందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ సక్సెస్ మీట్ని చేసుకోవడం జరుగుతుందండి. మనం చూస్తే కనుక ఆల్ ఇండియాలో ఆల్రెడీ తెలిసిందే మీకు, నిన్న సక్సెస్ మీట్ కూడా జరగడం జరిగింది. ఆల్ ఇండియాలో ర్యాంక్ 139 మనం తెచ్చుకోవడం జరిగింది. అలాగే మన విజయవాడలో ఎన్టీఏ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బిలో 100 లిస్ట్ ఏదైతే ఉందో, ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 4 స్టూడెంట్స్ బిలో 100 ర్యాంకుల్లో ఉంటే, ఆ 4 స్టూడెంట్స్ కూడా కేవలం ఒక్క శ్రీ చైతన్య విజయవాడ సింగిల్ సెంటర్ నుంచి రావడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి అంశం అండి. ఆ 4 స్టూడెంట్స్ కూడా మనం చూస్తే బూరా సాయి చరణ్ కానివ్వండి, తర్వాత నామాల ప్రేరణ 36వ ర్యాంకు, బూరా సాయి చరణ్ మనకు 19వ ర్యాంకు. ఆ తర్వాత మనం చూస్తే గ్రంథి హనీష్, అతను 74వ ర్యాంకు. అలాగే రేలంగి జైషున్ముఖి 86వ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు మనకు ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి 138 క్యాండిడేట్ సపరేట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారండి. అంటే 720 మార్క్స్ నుంచి 690 మార్క్స్ వరకు వచ్చినటువంటి ఒక 138 పిల్లల లిస్టు రిలీజ్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొదటి 6 పిల్లలు, ఇందాక చెప్పినటువంటి నేను మనకు సాయి చరణ్ కానివ్వండి, అలాగే ప్రేరణ కానివ్వండి, అలాగే హనీష్ కానివ్వండి, అలాగే షణ్ముఖి కానివ్వండి, ఆ తర్వాత 103వ ర్యాంకులో ఉన్నటువంటి దేవిశ్రీ అనూహ్య కానివ్వండి, తర్వాత 126వ ర్యాంకులో ఉన్నటువంటి దుష్యంత్ కానివ్వండి, ఈ మొదటి 6 ర్యాంకులు కూడా కేవలం సింగిల్ సెంటర్ విజయవాడ నుంచి తెచ్చుకోవడం అనేది నిజంగా మనందరికీ ఈరోజు గర్వకారణం అండి. అండ్ ఈ యొక్క ఒక గ్రేట్ విక్టరీలో పార్ట్ అయినటువంటి స్టూడెంట్స్ని, అలాగే పేరెంట్స్ని, వాళ్ళతో పాటు వీళ్ళ కోసం నిర్విరామంగా కష్టపడినటువంటి టీచర్స్కి, అండ్ టీచర్స్తో పాటు అకాడమిక్ కరికులంని ప్రాపర్గా నడిపినటువంటి అడ్మినిస్ట్రేటర్లు, వాళ్ళందరినీ ప్రాపర్గా ఎప్పుడప్పుడు ఏది కావాలి అని ఫెసిలిటేట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ని మనందరం కూడా ఈరోజు సత్కరించుకోవాలి. అలాగే మనందరం గౌరవప్రదంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకోవాల్సినటువంటి టైం అండి.